సార్ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ ఏంటంటే ఈవేళ మార్కెట్లో ఎలాగా సార్ సరే మనం మళ్ళీ మాట్లాడదాం సార్. నాగార్జున గారు చాలా రోజులు మనతో కాల్ చేయడం మనకి మధ్యన మర్చిపోయారు నాగార్జున గారు మనని. లేదు సార్ ఇప్పుడు కలవట్లేదు సార్. స్క్రీన్ చాలా బాగుంది సార్. అయ్యో ఎంత మాట మేము కలవపడం అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కాల్ చేయాలి, మా ప్రోగ్రామ్ మీ అందరే సార్. మీరు మిమ్మల్ని చూసినప్పుడు మాకు ఒక ఎనర్జీ వస్తుంది అనమాట. మిమ్మల్ని చూస్తే మీ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ వెంకట గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లెన్స్ కార్ట్ సొల్యూషన్స్ ఒకటి సార్, విఎస్టి, ఈపీఎల్ బయింగ్. మూడోదండి ఈపీఎల్ సార్. ఈపీఎల్ ఓకే, ఈపీఎల్ లిమిటెడ్ రైట్ అండి. అవును సార్. మూడు ఫ్రెషా? అవును సార్. బిఎస్సి మీరు ఇప్పటి వరకు తీసుకోలేదు, బాగా లేట్ అయిపోయారు. నాగార్జున గారు మీరు అన్ని తొందరగా పట్టుకుంటారు, ఇది ఒకటే కొంచెం లేట్ అయ్యారు. బిఎస్సి పర్వాలేదు. ఈపీఎల్ సార్. బిఎస్సి సార్, బిఎస్సి బయాన్ డిప్స్ లోనే ఉండండి. కిందకు వచ్చినా కూడా మీరు యాడ్ చేస్తా ఉండండి. బిఎస్సి బయాన్ డిప్స్. సిఎస్సినా? అదే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కదా? కాదు సార్, వజీర్ సుల్తాన్ టొబాకో. విఎస్టి సార్, విఎస్టి. ఓకే, వజీర్ సుల్తాన్ టొబాకో. రైట్. విఎస్టి వద్దు సార్, విఎస్టి వద్దండి, అవాయిడ్ చేయండి సార్. నేను ఈ విఎస్టి గురించి లాస్ట్ టైం దూరదర్శన్ నుంచి చెప్తానే ఉన్నా, అవాయిడ్ చేయండి అని. ఇది పైకి వచ్చే ఛాన్సెస్ చాలా స్లిమ్గా ఉన్నాయండి, చాలా అంటే చాలా స్లిమ్గా ఉన్నాయి. విఎస్టిని వదిలేసేయండి, అసలు వద్దు. లెన్స్ కార్ట్ మీరు ఈ ప్రైజ్లో తీసుకోవద్దండి, చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మనకి ఏదైనా 555 జోన్ దాటితేనే మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేయండి. 555 దాటనంత వరకు లెన్స్ కార్ట్ సొల్యూషన్స్లో ఎంట్రీ అయితే వద్దండి, ప్రాఫిట్ బుకింగ్ జోన్లోకి వచ్చింది కొద్దిగా. అలాగే ఈపీఎల్ లిమిటెడ్, ఈపీఎల్ కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి సార్, పర్వాలేదు. తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ మీరు ప్లాన్ చేయొచ్చు. రైట్ నాగార్జున గారు. సో రోజు మీ వాయిస్ వినాలని తప్పనిసరిగా మండే టు ఫ్రైడే తప్పనిసరిగా. ఓకే సార్, థ్యాంక్ యూ. సో సార్ మరో కాలండి సురేష్ గారు బెంగళూరు సార్, మైసూరు నుంచి. నమస్కారం సురేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి వెంకట్ గారు. నమస్తే అండి. సార్ ఇంకా ఏం లేదు, ఒక 3 స్టాక్స్ గురించి అడగాలనుకున్నాను సార్. ఒకటి మయూర్ యూనికోటాస్ అనేది ఒకటి, ఈ రేట్లో పై చేయొచ్చు అనేది ఒకటి. సార్ ఒక్కసారి స్టాక్ పేరు చెప్తారా? మయూర్ యూనికోటాస్. మయూర్, ఓకే. మయూర్ యూనికోటాస్. గాట్ ఇట్ అండి, వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి సులావినియాడ్స్. ఓకే. థర్డ్ వచ్చేసి విశాఖ ఇండస్ట్రీస్. ఏంటిదండి? విశాఖ ఇండస్ట్రీస్. అన్ని ఫ్రెష్ పోయండి, 3 ఫ్రెష్ పోయాను. విశాఖ కదండి, విఐఎస్హెచ్ఏ. విశాఖ ఇండస్ట్రీస్. అదేనండి, రైట్ అండి. ఓకే, దాన్ని ఈ రేట్లో పై చేయొచ్చు సార్ 3. ఓకే సార్, నేను జూమ్ లో ఉన్నాను కదండి, కొద్దిగా నాకు వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, అందువల్ల రెండోసారి అడుగుతున్నాను. 3 ఫ్రెష్ బై కదండి? అవునండి. రైట్ సార్. మనకి మయూర్ వచ్చేసి 570లో ఉందండి. సో కరెంట్ ప్రైస్లో వద్దు సార్, 585 దాటిన తర్వాత మాత్రమే తీసుకోండి, అది కూడా తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. బాగా కన్సాలిడేషన్ జోన్లో ఉంది. 585 దాటిన తర్వాత మనం కొద్దిగా రిస్క్ తీసుకుని తీసుకోవచ్చు. అలాగే 650 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి మయూర్లో. సోలావైనియాడ్స్ అయితే నేను బ్లైండ్గా వద్దనే చెబుతానండి, అసలు వద్దండి ఇది సోలావైనియాడ్స్, ఇప్పుడప్పుడే వద్దు. ఏదైనా 250 దాటినంత వరకు సోలావైనియాడ్స్ వైపు మాత్రం పొరపాటును కూడా చూడమాకండి. అలాగే విశాఖ. అవును సార్. విశాఖ ఇండస్ట్రీస్ వచ్చేసి మనకి ప్రస్తుతం ₹64.60 ఉందండి. ఇది కూడా మనకి ఒక విధంగా చెప్పాలంటే ట్రేడింగ్ పరంగా ఉపయోగపడే స్టాక్లుగా కనిపిస్తుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే కనిపించట్లేదు. పెరుగుతుంది, తగ్గుతుంది. ₹30 నుంచి ₹180కి వెళ్తుంది, మళ్ళీ కిందకి 60కి వస్తుంది, మళ్ళీ ₹180కి వెళ్తుంది. ఈ విధంగా ట్రేడింగ్ అంటే స్వింగ్ ట్రేడింగ్గా జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులు అయితే విశాఖ ఇండస్ట్రీస్ అయితే అవాయిడ్ చేయండి సార్, ఇప్పుడైతే వద్దు. రైట్ సార్, అదే సూచన. సో సార్ మరో కాల్ అండి, మౌనిక గారు బెంగళూరు నుండి. నమస్తే మేడం గారు. సార్ బోత్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నేను 3 స్టాకులు ఫ్రెష్ గా ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను. ఇంకొక 2 స్టాక్లు హోల్డ్ లో ఉంచమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? కొంచెం చెప్పండి సార్. స్టాక్ నేను చెప్తాను. ఓలాను ప్లస్ ఆల్రెడీ ఉన్నాయి సార్, ఐఆర్పి ప్రాఫిట్ లో ఉన్నాను కొంచెం, ఒక 5% అలా. ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా? ఏంటిదండి ఫస్ట్ది? ఓలా సార్. సార్ ఓలా ఎంతలో తీసుకున్నారు సార్? 36.81 సార్.
హోల్డ్ చేయండి, 58 వరకు హోల్డ్ చేసుకోవచ్చు. రెండోది రెండోది వచ్చి ఐఆర్బి సార్. ఐఆర్బి 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 ఇన్ఫ్రానే కదా, ఎంతలో తీసుకున్నారు? అవును సార్, 21.64 సార్. 20.6 21. ఓకే, అది కూడా చిన్న ప్రాఫిట్ లో ఉన్నారు. 27 వరకు హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి సార్, నెక్స్ట్ నేను ఫ్రెష్ గా ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను. గ్రావిటా, పీసీ జ్యువెలర్స్, ఎన్బిసిసి సార్. అవి ఏవి తీసుకోమంటారు? గ్రావిటా, పీసీ జ్యువెలర్స్, మూడోదండి ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్. ఓకే, 3 ఫ్రెష్ ఎంట్రీ అంటున్నారు. గ్రావిటా ఎంట్రీ అవ్వచ్చండి, 1669లో ఉంది. 1650 పైన ఉన్నంతసేపు మనకి బుల్లిష్ జోనే, మీరు ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు పీసీ జ్యువెలర్స్లో చాలా తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి. 11 రూపాయలు దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. అలాగే ఎన్బిసిసి వచ్చేసి మనకి జ్యువెలరీ స్టాక్స్ ఇప్పుడే పెరగవండి, కొద్దిగా టైం పడుతుంది. ఎన్బిసిసి కూడా అంతేనండి, తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి. 104 దాటిన తర్వాత, 104 దాటిన తర్వాత క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. ప్రస్తుతం 93లో ఉంది. రైట్ అండి. మేడం అదే సూచన. సో సార్ మరో కాల్ అండి, హనుమాన్ సింగ్ గారు ఖమ్మం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. శుభోదయం వెంకట గారు. శుభోదయం అండి. నాకు ఫోన్ చాలాసేపు ట్రై చేస్తే కలవలేదంటే వెంకట గారు ఉంటే ఆ ఛానల్లో కలవడం. ఎస్ ఎగ్జాక్ట్లీ. వెంకట గారు ఒక సార్. చిన్న విషయం అండి, నాకు దాదాపుగా 25 to 30 స్టాక్స్ చెప్పారు. దాంట్లో దాదాపుగా 70 to 80%, 50 to 70%, 20% ప్రాఫిట్ పొందాను. మరొక్కసారి థ్యాంక్ ఇంతకుముందు చెప్పాను, మళ్ళొక్కసారి థ్యాంక్ చెప్తున్నానండి. ఎందుకంటే Thank you మంచి అండి, ఫైనాన్స్ thank you. మీరు మీ మిమ్మల్ని అభిమానం. పొగడం కాదు, అందరితో పాటు మీరు కానీ మీరు కొంచెం బాగా చెప్తారు. మీకు ఓపిక ధన్యవాదాలు సార్. ఇంకోటి, ఈ మనోరమ ఇండస్ట్రీ ఒకటిను, మోతిలాల్ ఓస్వాల్, ఈ రిలయన్స్ ఏమైనా ట్రై చేస్తా అండి? దీంతో పాటు అనుబంధం ఒక చిన్న ప్రశ్న అండి. నేను 200 షేర్స్ కొన్నాను సార్, 22లో కొన్నాను. ఓలా 50% అమ్మేశాను, 50% ఉన్నాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి. అది ఉంచుకోమంటారా అమ్మేయమంటారా? అది ఒక్కసారి ఈసారి 2 ఎక్కువ అడిగాను, ఏమనుకోకుండా దయచేసి. అలాగేనండి, పర్వాలేదు. ఓలా వచ్చేసి హోల్డ్ చేయండి. వాళ్ళు ఏదో కొత్తగా బ్యాటరీ టెక్నాలజీ అనేది ఇంప్లిమెంట్ చేసామంటున్నారు. అలాగే ఇప్పుడు ఏదో డిస్కౌంట్ ఆఫర్లు కూడా రన్ అవుతున్నాయండి. మళ్ళీ ఓలా పూర్వ వైభవం పూర్తిగా రాకపోయినా కొంతవరకు అయితే తీసుకురావడానికి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉన్నాను కాబట్టి హోల్డ్ చేయండి, పర్వాలేదు. అండ్ మనోరమ తీసుకోవచ్చు అండి, పర్వాలేదు. 1390లో ఉంది, ఇబ్బంది ఏం లేదు. మనకి మొమెంటం అప్ సైడ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అయితే కొంచెం కన్సాలిడేషన్ జోన్లో ఉంది, కానీ మనం ఎంట్రీ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మోతిలాల్ లాంగ్ టర్మ్గా మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. 782.80 నిన్న క్లోజింగ్ జరిగింది. ఒకవేళ ఈరోజు కొంచెం కిందకు వచ్చినా కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఏదైనా 720 పైన ఉన్నంతసేపు కూడా మోతిలాల్ ఓస్వాల్ మనకి బుల్లిష్ జోన్లో ఉన్నట్లే. అలాగే రిలయన్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. ఇది లాంగ్ టర్మ్ హోల్డింగ్ స్టాకేనండి, అంటే స్టేబుల్గా మనకి వెళ్తూ ఉంటుంది. రిటర్న్స్ మిగతా స్టాక్స్ అంత స్పీడ్గా రిటర్న్స్ ఇవ్వకపోయినా కూడా మన పోర్ట్ఫోలియోలో స్టేబుల్గా హోల్డ్ చేసే స్టాక్ అండి రిలయన్స్. కాబట్టి బై అండ్ డిప్స్ మోడ్లో మీరు బై చేసుకోవచ్చు, హోల్డ్ చేయొచ్చండి పరిస్థితుల్లో. అలాగే రిజల్ట్స్ కూడా ఉన్నాయండి రిలయన్స్కి 23 ఏప్రిల్న, అది కూడా ఒకసారి గమనించండి. రైట్ సార్. రైట్ అండి హనుమాన్ సింగ్ గారు, మీ మాటతో నేను కూడా ఏకీభవిస్తాను. నిజంగా ఏంటంటే వెంకట గారు చాలా క్రిస్ప్గా, చాలా నీట్గా చెప్తారు. అందువల్ల తప్పనిసరిగా అంటే సో మెనీ కాలర్స్ ఆయన చాలా ఫేవర్ నాకు తెలుసు. సో మాకు కూడా బాగా ఎనర్జీ అవుతూ ఉంటాము. ఎనీవే థ్యాంక్ యూ, కీప్ కాలింగ్ సార్. సో